ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం, రక్తదాన శిబిరం, దాతలకు సన్మానం. గాయాలు, ప్రమాదాలు, శస్త్రచికిత్సలు వంటి అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎంతో అవసరమవుతుందని, అందువల్ల రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమని జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ అన్నారు. అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్ బ్లడ్ బ్యాంకులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి ముంజాల కృష్ణ, కోఆర్డినేటర్ సిరిసిల్ల శ్రీనివాస్, సభ్యులు కుమరవెల్లి వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నిర్వహించిన రక్తదాన శిబిరం కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలుమార్లు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన రెడ్ క్రాస్ సభ్యులు కుమరవెల్లి వేణుగోపాల్, పాల్తే భూమేష్ మరియు రామకృష్ణ, మల్లికార్జున్ తదితరులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇంకా రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షులు టీవీ సూర్యంతో పాటుగా బ్లడ్ బ్యాంక్ సిబ్బంది మరియు 20 మంది రక్తదాతలు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్తో పాటు రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కోఆర్డినేటర్ సిరిసిల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జూన్ 14న రక్తదానం ప్రాముఖ్యతను ప్రజల్లో చాటి చెప్పేందుకు అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తారని వివరించారు. మానవ శరీరంలో రక్తం కీలక పాత్ర పోషిస్తుందని, ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంతో పాటు మలినాలను బయటకు పంపడంలో కూడా ప్రధాన బాధ్యత నిర్వహిస్తుందని వివరించారు. యుక్త వయస్సు నుంచి 60 సంవత్సరాల వయస్సు వరకు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని సూచించారు. రక్తదానం వల్ల దాత ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదని, అవసరమైన సమయంలో అనేక మంది ప్రాణాలను కాపాడే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. అనంతరం జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కోఆర్డినేటర్ సిరిసిల్ల శ్రీనివాసులు రక్తదాతలతో రక్తదాన ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు. 2026 జూన్ 14 జరుపుకునే ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా నా రక్తాన్ని క్రమం తప్పకుండా దానం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. భారతదేశంలో రక్తం అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని నేను, నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, సహచరులు మరియు ప్రజల్లో ఎలాంటి వివక్ష లేకుండా నేను రక్తదానం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ బ్లడ్ డొనార్స్ డే అనేది జరుపుకోవడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజే మనము ఏదైతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్కి అవసరమైనటువంటి బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కార్ల్ ల్యాండ్స్టీనర్ అనే ఒక సైంటిస్ట్ 1901లో డిస్కవర్ చేయడం జరిగింది. బ్లడ్ గ్రూప్స్ అనేది డిస్కవర్ అయిన తర్వాతనే ఈ ట్రాన్స్ఫ్యూజన్స్ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో ఆయన మెమోరియల్ లాగా మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతూ ఉంది. చాలా మనకు శ్రీవారి సేవా సమితి వాళ్ళకి, తర్వాత రెడ్ క్రాస్ సొసైటీ, తర్వాత డిస్ట్రిక్ట్ హెల్త్ డిపార్ట్మెంట్, వైద్య ప్రజల హాస్పిటల్స్, తర్వాత బ్లడ్ బ్యాంక్ సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, మనకు లైఫ్ సేవింగ్ అనేది ఉంటుంది. ఇందులో మెయిన్గా ఈ రక్తం అనేది ఎప్పుడంటే కామన్ ఏంటంటే, మనకు రక్తహీనత ఉన్న కేసులలో ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంది. సో ఒక యూనిట్ రక్తం అరౌండ్ 350 ml మనకి యూనిట్ రక్తం అనేది తీసుకోవడం జరుగుతుంది. అది ఒక 3 ప్రాణాలను కాపాడే అవకాశం ఉంది. ఒకసారి రక్తదానం చేస్తే 3 నెలల వరకు ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా ఒక ఫ్రెష్ బ్లడ్ మనలో ఉత్పత్తి అవుతుంది. అది కూడా కొద్ది గంటల్లోనే మనకు ఇచ్చిన బ్లడ్ మనకు తిరిగి వస్తుంది. ఇక రక్తదానం పట్ల ఎలాంటి అపోహలు అవసరం లేదు అని చాటి చెప్పే ప్రయత్నంలో భాగంగా, అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు అవసరమైనటువంటి రక్తాన్ని సేకరించి ఉచితంగా అందించడానికి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేయడానికి వచ్చేసిన వారిని, అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మరొకసారి రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఈరోజు జగిత్యాల రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో, అలాగే రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ దాతలు కూడా ఎవరెవరు ఇస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాను. మీరు ఇచ్చే రక్తదానం వల్ల ఇంకా ఇతరుల ప్రాణాలను కాపాడిన వారు అవుతారు. ప్రతి ఒక్కరూ ఈ సద్వినియోగం చేసుకొని వేరే వాళ్లకు ప్రాణదానం చేయాలని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ.
జగిత్యాల నియోజకవర్గం మరియు పరిసర ప్రాంతాలకు చెందిన 18 మంది నిరుపేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు యాపీ రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గం మరియు పరిసర ప్రాంతాలకు చెందిన 18 మంది నిరుపేదలకు జగిత్యాల ఎమ్మెల్యే స్వయంగా కంటి డాక్టర్ అయిన డాక్టర్ సంజయ్ కుమార్ శనివారం రాత్రి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కంటి జాగ్రత్తలు, ఆపరేషన్ చేసుకున్న వారికి మందులు, కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు టీవీ సూర్యం, రైతు నాయకుడు నక్కల రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచులు శేఖర్ గౌడ్, రవీందర్రావు, కౌన్సిలర్లు కూతురు శేఖర్, కూతురు రాజేష్, సర్పంచ్ జమునా రాజేందర్, శ్రీరామ్ భిక్షపతి మరియు మాజీ ఎంపీటీసీ భూపల్లి శ్రీనివాస్, కాశీరావు, మత్స్యశేఖర్, నలంద కళాశాల కరెస్పాండెంట్ నరేష్, ప్రిన్సిపల్ ఈశ్వర్, బెజ్జంకి లక్ష్మణ్, శ్రీధర్, యూసఫ్ గంగాధర్, రాజు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా ఇవన్నీ ఉంటాయి, వీటికి మంచిగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈనాడు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా కాంపౌండర్ వాట్సాప్లో చూసి అవన్నీ కూడా మీరు పాటిస్తేనే మంచిగా ఉంటుంది. నేను ఎందుకు ఇంతకుముందు చెప్పినా డాక్టర్ వైద్యం చేస్తాడు, దేవుడు న్యాయం చేస్తాడు. మేము కూడా మంచిగా చేసాం, దేవుడు న్యాయం చేసాడు. మళ్ళీ మీరు ఇంటికి ఖరాబ్ చేసుకుంటే మళ్ళీ దేవుడే న్యాయం చేయాలి, మాట్లాడితే కాదు. అందుకోసం కాపాడుకోవాలని చెప్పి అందరూ కొడుతుంది. కాదు మీ కూడా 2 సార్లు గడిపించినాక లోపలికి పంపిస్తాను. అంతేనా నర్సనా? అంతేనా? నేను కూడా కట్టుకోలేకపోయినా అందరు అంటే అంత జాగ్రత్తగా మేము డబ్బులు 10,000, 20,000, 30,000 ఇస్తున్నా మాకు అస్సలు నాకు తెలుసు. వాళ్ళకి ఎట్లా చేస్తున్నామో అట్లా చేస్తాం. ఏంటంటే వాళ్ళకి అర్థం వాడే పరికరాలు వేరే ఉంటాయి కొంచెం, కానీ ఇది కూడా పూర్తి ఆదాయం ఉండదు. మీకు కూడా మైక్రో సర్జరీ అంటారు, ప్రతిదీ కూడా మిషన్ మీకు చేసాం. ఒక్క కుట్టు కూడా ఇక్కడ ఉన్న 18 మందికి వాళ్ళే అందరికి కూడా కంటి లోపల అర్థం పెట్టినాం. మూలం ఏంటంటే దేవుడిచ్చిన అర్థం తెల్లబడుతుంది. తెల్లబడాలి తిరునాలు ఓం సూప్ కనబడదు. అది తీసి మనం మంచి తయారు చేసి అర్థం పెట్టాం. ఇలా మా ఊళ్ళో అమ్మకి చేస్తుంటే చెప్పిన చేయండి, ఇంత ఆలస్యం చేసినా బక్క ముదిరి పెట్టిన చేయాలి. మొత్తం దాదాపు దగ్గరికి వచ్చింది, పోయినంత పని. ఈరోజు ఇంత అవకాశం నాకు మీరు కూడా ఇస్తున్నారు, మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రయత్నం ఇవాళ వేదిక మీద రాయకుండా ఇంతకుముందు చెప్పినట్టు ఈ శేఖర్, ఆ శేఖర్, వీళ్ళందరూ కూడా ఆ శేఖర్ శేఖర్ నేనే ఆపరేషన్ సరగం శేఖర్ ఉన్నాడా? ఎంతో మంది అందరు సహకారంతో పని చేస్తున్నాం. బయట ఎన్నో మాట్లాడతారు. మీకు ఒకటి ఏంటంటే మంచి కాపాడుకోవాలి. ఇప్పటి వరకు మీకు అందరు చెప్పుకుంటారు, మీ ఇంట వచ్చిన వాళ్ళు ముఖ్యంగా వినాలి. కుటుంబ సభ్యులు ఎంత దూరం ఖచ్చితంగా కాపాడాలి. లేకపోతే ఓసారి ఇబ్బంది అయితే ఇప్పుడే చూసాం మన పరిస్థితి. మన ఎప్పుడు కూడా మందేసేటోళ్ళు ఖచ్చితంగా చేతులు కట్టుకొని వేయాలి. వెనకాల కూర్చుంటే నేను తప్పక మీరు కూడా కన్ను నలవద్దు, దుమ్ములకు పోవద్దు, గోర్లు ఉండద్దు. ఇట్లా కిందిరే పిట్లనే వేయాలి, పడుకోబెట్టేయాలి. రోజు 7 సార్లు వేయాలి. మనం పొద్దున 10, సాయంత్రం, రాత్రి. ఇంటికాడ ఏం పత్యం లేదు. నేను అన్నీ చెప్పినా, నేను కొద్దిగా కారం తప్పదు నుండి గోళీలు అవన్నీ వేసుకోవాలి. అయితే ఇవన్నీ చెప్తూ ఆఖరికి ఒక విషయం చెప్తున్నా. మా వేదిక మీద కూడా నాయకులు ఉన్నారు, రిపోర్టర్లు ఉన్నారు. కాపీ సహకారంతో అదేవిధంగా నా తోటి డాక్టర్ విజయ్, వేదిక, ఇంకా ముఖ్యంగా నా హాస్పిటల్ స్టాఫ్, మా కంపౌండర్ కావచ్చు, సిస్టర్లు కావచ్చు, ఆయమ్మలు, మా మందుకు కనుకోలు, అద్దాలు అందరూ, మా నారాయణ అందరూ కూడా అశోక్, ప్రతి వారి సహకారంతో ఈనాడు కార్యక్రమం చేస్తున్నాం. మొట్టమొదటిగా మీ అందరి పక్షాన, నా పక్షాన, విజయ్కి, మిగతా మా హాస్పిటల్ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మీ అందరికీ కూడా ఆపరేషన్ అయిన తర్వాత చూసి ఇప్పుడే మందులు ఇవ్వడం జరిగింది. కంటి ఆపరేషన్లు ఉచితంగా దాదాపు ఇది 35వ సంవత్సరం, 34వ సంవత్సరం. నేను వ్యక్తులు దాఖలు పెట్టాక 4 రోజులకైనా మొదలుపెట్టాను. అప్పటికి ఇప్పటికి కూడా నేను ఆపరేషన్ చేయడానికి ఏది ఏమైనా కానీ ఒక్క విషయం అయితే మీ పేషెంట్లు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఉన్న అందరూ గుర్తుంది, డాక్టర్ వైద్యం చేస్తాడు, దేవుడు నయం చేస్తాడు.
మోచి బజార్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైన ఇంటిని పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోచి బజార్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైన ఇంటిని ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ వెళ్లి పరిశీలించి ఇంటి యజమాని రాచర్ల గంగాధర్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య, కేడీసీసీ జిల్లా సభ్యులు ముప్పాళ్ల రామచంద్రరావు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ శ్రీమతి అడవాల జ్యోతి లక్ష్మణ్, గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు పోలిసాని శ్రీనివాస్, కూతురు రాజేష్, కూతురు శేఖర్, మేరు సేవా సంఘం అధ్యక్షులు వినోద్, కార్యదర్శి కట్ల శ్రీనివాస్, సంఘ సభ్యులు తదితరులు ఉన్నారు. ఇక్కడ మన ఫిట్టింగ్ చేసి ఫిట్టింగ్ నేనే మొత్తకుండా ఊరికొచ్చిన మంటలు బాగా నమస్తే. మొత్తకుండా ఊరికొచ్చినాం. బయటకు రానంటే పూలు వస్తున్నాయి. మొత్తకుండా ఇప్పుడు సీజన్ కాబట్టి అది తెప్పించుకొని పెట్టుకున్నా మిషన్ ఇక మొత్తం సామాన్ అంతా అందంగా ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం సాధించిన నేరెల గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను బాసర ఐఐటిలో సీటు సాధించిన అమ్మాయికి సర్పంచ్ సన్మానం. ధర్మపురి మండలంలోని నేరెల గ్రామానికి చెందిన గుర్రం కార్తీక్, ముప్పట్ల చరణ్ రాజ్ ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం మరియు చిన్నారి ఈదునూరి రిషిక ఎస్ఎస్సీలో అత్యధిక మార్కులు సాధించి బాసర IIITలో సీటు సాధించారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ పలిగిరి వసుంధర సత్యంతో పాటు పలువురు గ్రామ పెద్దలు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఘనంగా సన్మానిస్తూ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగం సాధించాలని కోరారు. యువత చెడు అలవాట్లకు లోను కాకుండా అమ్మా నాన్నల ఆశయాలకు అనుగుణంగా మంచిగా చదువుకొని ఉద్యోగం పొందాలని, ఇలాంటి వారికి గ్రామ మాజీ సర్పంచ్గా తమ ప్రోత్సాహం ఎల్లవెల్లలా ఉంటుందని హామీ ఇచ్చారు. తమ్ముడు నేళ్ళ బిడ్డ మా సురేష్ కాకుల అబ్బాయి గారికి మరి మన ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం సాధించడం విధంగా చాలా గర్వకారణం. నేరెల గ్రామానికి మంచి పేరు ప్రతిష్టతో పాటు మరి జన్మనిచ్చినటువంటి అమ్మ నాన్నలు ఎంతో గర్వించదగ్గ విషయం. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి యువకులు కూడా పెడదారి పట్టకుండా, అసాంఘికాలకు అలవాటు కాకుండా మరి మంచి విద్యను అభ్యసించి మంచి ఉన్నతమైన ఉద్యోగాలు పొంది ఉన్నత శిఖరంలో నిలుస్తూ మంచి దేశం గర్వించే స్థాయిలో మంచి ఉద్యోగాలు పొందాలని, తద్వారా నేర్ల గ్రామానికి మంచి పేరు ఇంకా ముందున్న భవిష్యత్తులో కూడా యువకులు తీసుకురావాలని మరి తమ్ముడు కార్తీక్ నేను నేర్ల గ్రామం మాజీ సర్పంచ్నైనా సత్యంనైనా నేను మరి చిరు సన్మానం చేయడానికి ఆనందిస్తూ యువత కూడా ఇంకా ముందు వరుసలో ఉండాలి. ఇలాంటి ఉద్యోగాలు సాధించడం కోసం, అమ్మా నాన్న ఆశయాలు నెరవేర్చడం కోసం ముందుండి మరి మంచి రంగంలో స్థిరపడి మంచి ఉద్యోగాలు పొంది మరి గ్రామానికి, అమ్మా నాన్న ఆశయాలకు, మరి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతూ మరి ప్రత్యేకంగా యువకులకు, గ్రామంలో యువకులకు ప్రత్యేక మనవి ఏంటి అంటే మంచి విద్యను అభ్యసించాలి, మంచి రంగంలో ఉద్యోగాలు పొందాలి, గర్వించేదగ్గ అమ్మ నాన్న గర్వించేదగ్గ ఆశయాలకు అనుకూలంగా మరి ముందడుగేయాలని, దానికి నేర్ల గ్రామం మాజీ సర్పంచ్గా నా ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందని ఈ సందర్భంగా కోరుతున్నా. జై హింద్, జై భారత్. బడి బాగు కోసం శ్రమదానం చేసిన గ్రామ సర్పంచ్ మరియు పాలకవర్గం. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని కమలాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ కుమ్మరి తిరుపతి మరియు వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల కమలాపూర్ పాఠశాల పునఃప్రారంభంలో భాగంగా స్కూల్ ఆవరణలో ఆదివారం శ్రమదానం చేసి పరిసరాలను ఉదయం శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుమ్మరి తిరుపతి, వార్డు సభ్యులు నెరెల రమేష్, ఒడ్డేటి కరుణాకర్, ఒడ్డేటి జయలక్ష్మి శంకరయ్య, డిటి లక్ష్మణ్, గౌరీ ఎర్రయ్య, మూతే గణేష్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ ఉయ్యాల రజిత, పాఠశాల ఉపాధ్యాయులు మేన పవన్ కుమార్, సంజన, చిలకవ, రాజవ, వెంకటేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.